ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ రూరల్ కనీస పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఉన్న 75 లక్షల మంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీసం పెన్షన్లు 9,000 రూపాయలు డిఏతో కలిపి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించడం జరిగింది. ఈ రోజు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్ల ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఆల్ పెన్షనర్ల అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె రమణమూర్తి అధ్యక్షతన కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏలూరు త్రిమూర్తులు, సిహెచ్ వెంకటరమణ, రామదాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. పిలుపు మేరకు కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 3,000 ఇస్తానన్న హామీ నేటికి అమలు జరపలేదు. దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళ నుంచి 36 లక్షల మందికి కనీసం 1,000 రూపాయల పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి గత 40 సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయిన 48 లక్షల నుంచి 8 లక్షల వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద 52,000 రూపాయలు వడ్డీ వస్తుంది. కేవలం 14,000 రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తం మళ్ళీ కార్పస్ ఫండ్లో జమ వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1.16% నిధులను కూడా వెనక్కి తీసుకుంటుంది. మరి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే 16,000 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు అప్పుల్ని రాయితీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయడంలో ఎందుకు అంత దయనీయమైనటువంటి పరిస్థితి అవలంబిస్తున్నారు? మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస పెన్షన్తో పాటు హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలా, అట్లాగే సీనియర్ సిటిజన్లకి రైల్వేలో రాయితీలు కల్పించాలా, ఈపీఎఫ్ పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అని పెన్షన్ అర్హులైన వారందరికీ, హయ్యర్ పెన్షన్ అర్హులైన వారందరికీ, హయ్యర్ పెన్షన్ అర్హులైన వారందరికీ సీనియర్ సిటిజన్ రైల్వే సౌకర్యం, సీనియర్ సిటిజన్ రైల్వే సౌకర్యం, సీనియర్ సిటిజన్ అందరికీ రైల్వే సిటిజన్ సౌకర్యం. ఈ ఉద్యమంలో పాల్గొంటే అది రేపు పొద్దున్న భావి తరాలకి చాలా ఉపయోగపడుతుంది. వచ్చే కార్మికులందరికీ కూడా పెన్షన్, హయ్యర్ పెన్షన్ పెరుగుతమే కాదు 9,000 పెన్షన్ మనం తీసుకోమని కోర్టు కూడా ఇచ్చింది. అలాంటి కోర్టు నిర్ణయాన్ని కూడా మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏంటంటే నిద్రపోయిన వాళ్ళని అయితే లేపొచ్చు, వీళ్ళంతా నటించేవాళ్ళు. అలాంటి ప్రభుత్వాలను దింపాలంటే ఎంతోమందిని కలుపుకొని మన అందరం కూడా మన కోసం యూటీఎఫ్ లీడర్లు ఒక్కొక్కరు ఎంతంటే మీకు తెలియదు, వాళ్ళ పెన్షన్ కానీ వాళ్ళు ఇవి కానీ మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే ఎక్కడికైనా ఈ ఉద్యమాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఏంటంటే మేము వాళ్ళతో తిరుగుతున్నాం కదా మాకు తెలుసు, మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని. ఇలా నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఈపీఎఫ్ పెన్షనర్లకు 9,000 రూపాయలు కనీస పెన్షన్, కనీస పెన్షన్ 9,000 డిఏతో ఇవ్వాలి. కనీస పెన్షన్ 9,000 డిఏతో మంజూరు చేయాలి. కనీస పెన్షన్ 9,000 డిఏతో. జిందాబాద్ జిందాబాద్. ఏపీఆర్పీఏ, 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 ఏపీఆర్పీఏ. మిమ్మల్ని గొడవ చేస్తున్నాను సార్. సార్ అది కాదు సార్, మీరే ఆగాలి, మీరు ఆగితేనే అందరూ ఆగుతారు. ఇంకా సార్ వెళ్ళండి అయితే వెళ్ళండి సార్. ఓకే సార్, ఇచ్చే ప్రెజెంటేషన్ చేతం తీసుకుని వెళ్ళిపోండి సార్. ఓకే సార్, ఓకే బాబు. ఒకసారి సార్ ఇక్కడే ఇచ్చేస్తాను సార్. సార్ రెడీగా ఉంది సార్. సార్ సార్ కమిషనర్కు ఆయన కూడా జిందాబాద్ చెప్పమనండి. వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత. మంజూరు చేయాలి ఈపీఎఫ్ పెన్షన్ కనీస పెన్షన్ 9,000 డిఏతో, కనీస పెన్షన్ 9,000 డిఏతో, కనీస పెన్షన్ 9,000 డిఏతో ఇవ్వాలి. కనీస పెన్షన్ 9,000 డిఏతో అమలు చేయాలి. హయ్యర్ పెన్షన్ అందరికీ, హయ్యర్ పెన్షన్ అందరికీ.
హయ్యర్ పెన్షన్ అందరికీ, ఈపీఎఫ్ పెన్షనర్లకు హెల్త్ కార్డులు మంజూరు, హెల్త్ కార్డులు, ఈపీఎఫ్ పెన్షనర్లకు ఉచిత హెల్త్ కార్డులు, హెల్త్ కార్డులు, హెల్త్ కార్డులు.